ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వచనం నుంచి మనందరము ధ్యానం చేసుకుందాం. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము. కనుక యూదుల్లో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను, మరియను ఓదార్చుటకై వారి వద్దకు వచ్చిండిరి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని, మరియ ఇంటిలో కూర్చుండుండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అనెను. యేసు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును అనెను. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నువ్వు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నావని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరిని మరియను రహస్యముగా పిలిచెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. యేసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాక, మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను గనుక, ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి వద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి. అంతట మరియ యేసు ఉన్న చోటకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండెను అనెను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు, అతన్నెక్కడ ఉంచితిరి అని అడుగగా, వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. హల్లెలూయా! హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మరలా మనందరినీ కూడాను ఉత్తేజింపచేస్తూ, విశ్వాసంలో బలపరుస్తూ ఉన్నారు. ఈ భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానమును, జీవమును నేనే అని ప్రకటించి, యేసుక్రీస్తు వారి ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, దైవ మహిమను చూపిస్తున్నారు. ఈ యొక్క వాక్య భాగం అంతా కూడా మన విశ్వాసము, మన నిరీక్షణ మరియు దేవుని సమయాన్ని మనకి బోధించేటటువంటి గొప్ప వాక్య భాగం. అప్పటికే లాజరు గారు సమాధిలో 4 రోజులున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు బేతనియ చేరుకునే సమయానికి 4 రోజుల క్రితమే సమాధిలో ఉంచేశారు. యూదులందరూ కూడా మార్త, మరియలను ఓదార్చడానికొచ్చారు. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు ఆశలు ముగిసినట్టు కనిపించినా, దేవునికి అసాధ్యం ఏది లేదని నమ్మాలి. దేవుని ఆలస్యం ఎప్పుడు నిరాకరణ కాదు. ప్రతిసారి ఆయన సమయమే ఉత్తమమైనదని విశ్వసించాలి. మార్త యేసుక్రీస్తు ప్రభువాన్ని కలుసుకుంటానికి వెళ్ళింది. మార్త యేసుక్రీస్తు ప్రభు వస్తున్నారని విని వెంటనే ఆయనను కలవడానికి వెళ్ళింది. వెళ్ళి ఆయన కలిసి ఇలా అంటుంది, ప్రభువా, నువ్విక్కడుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు కదా అని. అయినా ఆమెకి విశ్వాసంతో ఏమంటుందంటే, ఇప్పటికి నువ్వు దేవుణ్ణి ఏదడిగినా దేవుడు నీకు అనుగ్రహిస్తాడని నాకు తెలుసయ్యా. ఒక పక్క ఆమె బాధల్లోనేమో, అయ్యో, నా సహోదరుడు నువ్విక్కడుంటే చనిపోయేవాడు కాదు అంటుంది. మరొక పక్క దేవునియందు విశ్వాసాన్ని. బాధల్లో కూడా దేవునిపై నమ్మకం, విశ్వాసం మార్తకి చాలా ఉందండి. ప్రశ్నలు కాకపోతే. మనిషిగా ఉన్నాం కాబట్టి అనేకమైన ప్రశ్నలు. అలాగే మార్తకి అనేకమైన ప్రశ్నల మధ్య విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. మనం కూడా అదే చేయాలి. మన హృదయంలో ఏదైనా మనకి అంటే అనుకోకుండా జరిగిన విషయాలు అనేకమైన ప్రశ్నలొస్తాయి. కానీ ప్రశ్నలుగా ఉన్నప్పటికీ కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు. అప్పుడు పునరుద్ధానమును, జీవమును నేనే అని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు. నీ సహోదరుడు తిరిగి లేస్తాడు అని. మార్త చివరి దినముల్లో పునరుద్ధానం ఉంటదని చెప్పేసేసి చక్కగా నమ్ముతుంది. చూడండి, ఆమె ఎంతో గొప్పగా అప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోలేదు, చనిపోయి తిరిగి లేవలేదు. కానీ ఆమె పునరుద్ధానమును గురించి మాత్రం చక్కగా నమ్ముతుందండి. పునరుద్ధానమును, జీవాన్ని నేనే, నన్ను విశ్వసించిన వారు చనిపోయినను బ్రతుకుతారని చెప్తున్నప్పుడు, ఇది నమ్ముచున్నావా అంటే, అయ్యా, నేను నమ్ముచున్నానంటుంది. మార్త విశ్వాసం చాలా గొప్పదండి. చాలా సార్లు మార్త గారిని చాలామంది ఆమె అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకున్నది అని ముందున్న వాక్య భాగాల్లో ఉండటం వల్ల కొంచెం తక్కువగా మాట్లాడతారు. కానీ మార్త గారికున్న విశ్వాసం గొప్పది. ఎందుకంటే పునరుత్థానాన్ని, జీవాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పగానే ఆమె నమ్ముతుంది. నమ్ముతున్నానని చెప్పేసి ఆ యొక్క పునరుద్ధానంలో మరలా నా యొక్క తమ్ముడు లేస్తాడని కూడా చెప్తుంది.
మరలా ఇంకా గొప్ప మాటను ఆమె అంగీకరిస్తుంది. ఎందుకంటే, ఆ దినాలలో యేసుక్రీస్తు ప్రభువారే లోకంలోకి రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మటానికి ఇబ్బంది పడుతున్న రోజులు. యూదులు భయంకరమైనటువంటి ఆ యొక్క విషయాలను ఎవరైనా సరే, ఆ మాటలు అంటుంటేనే చంపేయాలని చూస్తున్న దినాల్లో మార్త అంగీకరిస్తుంది, నమ్ముతుంది, విశ్వసిస్తుంది. అంటుంది కూడా ఆ మాట, "ప్రభా! నువ్వే లోకంలోకి రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని నేను నమ్ముచున్నాను" అని. ఇంతకంటే విశ్వాసం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు కేవలం జీవాన్నిచ్చేవారు మాత్రమే కాదు. ఆయనే జీవానికి మూలం. రక్షణ యేసుక్రీస్తు ప్రభువారి విశ్వాసం ద్వారా లభిస్తుంది మనకి. ప్రతి విశ్వాసి తనను తాను అడుక్కోవాలి. నేను యేసుని నిజంగా నమ్ముతున్నానా అని. మనకి మనమే ప్రశ్నించుకోవాలి. విశ్వాసంతోటి నమ్ముతున్నామా? నమ్మకంలో ఎక్కడైనా తగ్గిపోతున్నామా అని. ఆ తర్వాత ఇక్కడ మార్త గబగబా మళ్ళా మరియ దగ్గరికెళ్ళి చెప్తుందనమాట. ఇదిగో బోధకుడు నిన్ను పిలుస్తున్నాడు రమ్మని. మరియ కూడా యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికొచ్చి ఆయన పాదాలతో పడి ఏడుస్తూ ఇలా చెప్తుంది. సేమ్ అనమాట మళ్ళీ, "ప్రభువా! నువ్వు ఇక్కడుంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు" అని. మన బాధలు యేసుక్రీస్తు ప్రభువారి పాదాల వద్ద ఉంచాలి. కన్నీళ్లతో చేసే ప్రార్థనలు దేవుడు వింటాడు. ఇక్కడ మరియ, మార్తలు కన్నీళ్లతో దేవుని వేడుకుంటున్నారు. వారి మాటలు వింటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా కన్నీరు పెడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు హృదయంలో కలత చెందుతున్నారు. ఎందుకంటే ఆయన కూడా మనిషి యొక్క నరులు ఎలాగా ఉన్నాయో అలాంటి భావాలతోనే ఈ లోకంలో ఉన్నారు. లాజరు స్నేహితుడు అతన్ని ఎక్కడుంచారు అని అడుగుతున్నారు. ప్రభువా వచ్చి చూడండి అని చెప్తున్నారు. ఆ తర్వాత బైబిల్‌లో ఉన్న ఒక చిన్న వచనం 11 అధ్యాయంలో 35 వచనం. యేసు కన్నీళ్లు విడిచెను. యేసు కన్నీళ్లు విడిచారు. చూడుడి ఆయనను అతను ఎంత ప్రేమించెనో అన్నారు. ఆ కన్నీళ్లు చూసిన యూదులు. యేసుక్రీస్తు ప్రభువారు మన బాధలను అర్థం చేసుకుంటున్నారు. మన కన్నీళ్లను నిర్లక్ష్యం చేయరు. ఆయన శక్తివంతుడు, ప్రేమ కలిగిన తండ్రి. ఆయన ఆలస్యం చేసినా ఆయన పరిపూర్ణ ప్రణాళిక మన జీవితాల్లో నెరవేరుతుందని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారి పునరుత్థానము, నిత్యజీవము. కష్టాల్లో మన విశ్వాసాన్ని విడవకూడదు. యేసుక్రీస్తు ప్రభువారు మన బాధల్లో అనుభూతి చెందుతారు. మనం ఎలా బాధపడుతున్నాం, మనం ఎలా ఏడుస్తున్నాం, మన కష్టాలను బట్టి ఆయన కూడా బాధపడతారు. అయితే నిజమైన విశ్వాసం దేవుని మహిమను చూడటానికి దారితీస్తుంది. నా జీవితంలో అసాధ్యంగా కనిపించే పరిస్థితులను యేసుప్రభు వారి చేతిలో ఉంచితే ఖచ్చితంగా ఆయన నా పరిస్థితులను మార్చగలరని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువారు నా జీవమని హృదయపూర్వకంగా నమ్ముతున్నామా? బాధల్లో నేను యేసుక్రీస్తు ప్రభువారి పాదాల దగ్గరికి వస్తున్నానా? లోకంలో ఉన్న మనుషుల పాదాల దగ్గరికి వెళ్తున్నానా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఈ దినపు ప్రార్థనలో ప్రియ పరలోకపు తండ్రి, మా యేసు ప్రభువారి పునరుత్థానము, జీవమని మేము విశ్వసిస్తున్నామయ్యా. మా కష్టాల్లో విశ్వాసాన్ని కోల్పోకుండా నిలబడే బలాన్ని ఇయ్యయ్యా. మా కన్నీళ్లు నువ్వు చూస్తున్నావని మాకు ధైర్యాన్నివ్వండి. మీ సమయాన్ని నమ్మే హృదయాన్ని మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి నామములో అందరం ప్రార్థించే వారిలో ఉండాలని కోరుకుంటూ, చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.